ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అప్లికేషన్ వాడడానికి. ఇందులో అన్ని రకాల మొబైల్ రీఛార్జ్లు, అన్ని రకాల డిటిహెచ్ రీఛార్జ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి కొన్ని కంపెనీలు అయితే డిస్ట్రిబ్యూటర్ సపరేట్గా మనం వాడాలి, రీటైలర్ సపరేట్గా వాడాలి. ఇందులో అలా కాదు ఫ్రెండ్స్, మనం ఇందులోనే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నప్పుడు ఇందులో రీటైలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాడ్ యూసర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి యూసర్ టైప్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నేను సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను. గత 6 సంవత్సరాల నుంచి నేను ఇందులో సూపర్ డిస్ట్రిబ్యూటర్ మంచిగా ఎర్న్ చేశాను కూడా. ఓకేనా. ఇందులో చూడండి నేను ఒకేసారి మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేయొచ్చు, రీటైల్ ఐడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా సూపర్ డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, రీటైల్ ఐడి కావాలంటే సంప్రదించండి. రీటైలర్ ఐడి మాత్రం ఉచితంగానే చేసిస్తాము. ఓకేనా. అన్ని రకాల సపోర్ట్ కూడా అందిస్తాము. తెలుగులోనే మనం సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మీ పంపించిన డాక్యుమెంట్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి మొబైల్ నంబరు, అదేవిధంగా పేరు, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, పిన్ కోడ్, అడ్రస్, ఆధార్ నెంబరు ఇవి పంపిస్తే చాలు. వెంటనే మీకు ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు మెసేజ్ ద్వారా, మెయిల్ ద్వారా యూసర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అది కూడా చూసిన తర్వాతే మీరు కంటిన్యూ చేయండి. అప్లికేషన్ ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేము ఐడి క్రియేట్ చేసిన వెంటనే మీకు మెసేజ్ ద్వారాను, మెయిల్ ఐడి ద్వారాను యూసర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మెసేజ్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత యూసర్ ఐడి, పాస్వర్డ్, వెబ్సైట్ లింక్, యాప్ లింక్ కూడా ఇక్కడ షో అవుతుంది. ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడ యాప్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే స్టోర్ వెళ్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. పాస్వర్డ్ అనేది కాపీ చేసుకోండి. ఈమెయిల్ కూడా వచ్చి ఉంటుంది. మనం చూసారంటే మెయిల్ ద్వారా కూడా వచ్చి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి యూసర్ ఐడి, పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ యూసర్ ఐడి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. ఒకవేళ మీరు ఐడి తీసుకున్న తర్వాత పాస్వర్డ్ మర్చిపోయారంటే మీరు మళ్ళీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫర్గోట్ పాస్వర్డ్ ఉంది కదా, మీ యూసర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఫర్గోట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సక్సెస్ రికవరీ ఆపరేటర్ సెండ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కు వస్తుందని చెప్తున్నారు. ఓకేనా. పాస్వర్డ్ మర్చిపోతే మీరు ట్రై చేయండి, అంతేగాని పదే లాగిన్ అవ్వద్దండి. కొత్త పాస్వర్డ్ మీరు ఫర్వర్డ్ ఇస్తే వెంటనే వస్తుంది. యూసర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ సైనింగ్ సెక్యూరిటీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆధార్ నెంబర్ అడుగుతుంది. 12 డిజిట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఓటీపీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ మీద ఎంటర్ చేస్తే ఓటీపీ వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ పాన్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనీ ట్రాన్స్ఫర్ కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి వెరిఫైకి పాన్ నెంబర్ అడుగుతారు, తప్పనిసరిగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మాకు మనీ ట్రాన్స్ఫర్ అవసరం లేదు, ఓన్లీ రీఛార్జ్ కావాలని కూడా చెప్పండి. దాన్ని కూడా మేము ఐడి చేస్తాము. అందులో ఎటువంటి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడగదు. ఓకేనా. నేను అన్ని ఎంటర్ చేసి ఇక్కడ డాష్ బోర్డ్లో కలుస్తాను. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయ్యేటప్పుడు కూడా 1 టైం పాస్వర్డ్ వస్తుంది. మెసేజ్ ద్వారా, మెయిల్ ద్వారా వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాతే మీరు డాష్ బోర్డ్ అనేది వస్తారు. మీరు వచ్చిన వెంటనే చేయవలసిన పని ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూ దగ్గరైనా ఇక్కడ ఏరో మార్క్ దగ్గరైనా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. పాస్వర్డ్ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ 2 చోట్ల ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్గా మనకు చేంజ్ అయిపోతుంది. మీకు అన్నీ కూడా అవపడుతుంది. లాస్ట్ ట్రాన్సాక్షన్, అబౌట్, అన్నీ కూడా కాంటాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, పేమెంట్ రిక్వెస్ట్. ఓకేనా. ఫ్రెండ్స్, నేనైతే ఆధార్ నెంబరు, పాన్ నెంబర్ అన్నీ ఇచ్చాను. ఇక్కడ అందుకే నాకు టిక్ మార్క్ కూడా వెరిఫై చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, పాన్ నెంబర్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నేను కేవైసీ కూడా చేసుకున్నాను. ఓకేనా. ఏ విధంగా బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా రీఛార్జ్ చేయాలనేది అన్నీ కూడా 1 బై 1 వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూసేసి మీరు వాట్సాప్ చేయండి. కమిషన్ చాట్ కూడా మేము ఇక్కడ స్క్రీన్ పైన అనేది పెట్టడం జరుగుతుంది. చూసేసి వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఐడి కావాలంటే డిస్ట్రిబ్యూటర్ అయినా, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అయినా, సూపర్ అయినా, రీటైలర్ అయినా, రీటైలర్ అయితే ఉచితంగానే ఉంది. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. ఐకాన్ చూసేసి మీరంతకు మీరే యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునేసి ఇబ్బంది పడద్దండి. ఓకేనా. లేకుంటే ఇతర యూట్యూబ్ ఛానల్ చూస్తే కూడా తీసుకోండి. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, కంపెనీ సపోర్ట్ ఉంటుంది. గుడ్డిగా మీరే డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసి ఇబ్బంది పడద్దండి. ఓకేనా. రాండి అమౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా యాడ్ మనీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే 3,353 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూస్తారంటే యాడ్ మనీ ఆప్షన్ కనిపిస్తుంది టాప్లోనే మనకి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100 రూపాయల నుంచి మనం ఎంత అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూసారంటే 1600 అనేది యాడ్ చేస్తున్నాను. 1600 పేమెంట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో యూపీఐ ఆప్షన్ కలిగి ఉన్న అప్లికేషన్ అన్నీ షో అవుతుంది. మీరు ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫోన్పే పేజ్ వస్తుంది. మీరు సీక్రెట్గా పెట్టుకున్నారు కదా యూపీఐ పిన్, అది మీరు ఎంటర్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసి వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా అదే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎటువంటి బటన్ కూడా క్లిక్ చేయకూడదు. ఓకేనా. చూసారంటే ఆటోమేటిక్గా మనం బ్యాక్ వచ్చేస్తుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. అదే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఏ బటన్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ చూసారంటే సక్సెస్ కూడా అయిపోయింది. బ్యాంక్ తరఫున మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక్కడ 1600 మనకి యాడ్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు బ్యాలెన్స్ యాడ్ చేసినా కూడా మీ వాలెట్లో యాడ్ కాకపోతే కిందకి స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్ రిఫ్రెష్ అనేది అవపడుతుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మన పేజీ చూసారంటే రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు అమౌంట్ యాడ్ అయిపోయింటుంది. ఇంకా యాడ్ కాకపోతే ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం స్క్రీన్ షాట్ అనేది అవపడుతుంది కదా. ఇది స్క్రీన్ షాట్ సేమ్ ఇదే విధంగా తీసుకోండి. అదేవిధంగా మీ యూసర్ ఐడి, అదే మీ మొబైల్ నెంబర్ మాకు పెట్టండి. రిక్వెస్ట్ పెట్టి తీసుకుంటాం. భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఓకేనా.
మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం తప్పకుండా కేవైసీ చేయాలి 50,000 ఒకేసారి పంపించేటప్పుడు. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలో చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, మొబైల్ ఆపరేటర్ దగ్గర వెళ్దాం. ఇక్కడ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఓకేనా. ఇక్కడ మొబైల్ ఆపరేటర్ మీద క్లిక్ చేశాను. అన్ని నెట్వర్క్ ఐకాన్స్ అనేది ఇక్కడ షో అవుతుంది, ఓకేనా. మీరు ఏ నెట్వర్క్ అయినా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ విఐ లేదు ఏం సార్ అని అడుగుతుందండి. ఐడియా, వోడాఫోన్ ఎంచుకుంటే విఐ సిమ్లు కూడా రీఛార్జ్ అవుతుంది. ఉదాహరణకి నేను ఎయిర్టెల్ అనేది మీకు రీఛార్జ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇది ఐడియా నెంబరు, కానీ ఎయిర్టెల్కి అనేది పోర్ట్ పెట్టుకున్నా. ఇక్కడ మనకి ఆపరేటర్ అనేది ఐడియా వచ్చింది. ఇక్కడ చేంజ్ ఆపరేటర్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఉదాహరణకి 10 రూపాయలు. ఇక్కడ ఆఫర్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే కూడా మనకి ఈ మొబైల్కి ఎలాంటి ఆఫర్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన షో అవుతుంది. అదేవిధంగా కస్టమర్ కూడా ఒక నోటిఫికేషన్ అనేది ఈ మెసేజ్ అన్ని కూడా వెళ్తుంది, ఓకేనా. ఇందులో మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన 26 రూపాయలు, కానీ నేను ఇక్కడ 10 రూపాయలు మాత్రమే రీఛార్జ్ చేయదలుచుకున్నా. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ అడుగుతుంది. పిన్ నెంబర్ అనేది మనం స్టార్టింగ్లోనే మనకి పిన్ నెంబర్ అడుగుతుంది, ఓకేనా. అది కాకపోతే మనం పెట్టుకోవచ్చు, నేను చెప్తాను చూడండి, ఓకేనా. ఇక్కడ నచ్చిన పిన్ నెంబర్ పెట్టుకోవచ్చు. నేను పెట్టిన ఎంటర్ చేసిన పిన్ నెంబరు ఇప్పుడు రీఛార్జ్ అయిపోతుంది. నేను అనేది పిన్ అనేది సెట్ చేసుకున్నా. ఒకవేళ మీరు సెట్ చేసుకోతే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను, ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూసారంటే సక్సెస్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ డిటిహెచ్, ఓకేనా. డిటిహెచ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్ని నెట్వర్క్లు డిటిహెచ్ ఐకాన్ అనేది మనకు షో అవుతుంది. నేను ఉదాహరణకి సన్ డైరెక్ట్ కూడా ఒక 10 రూపాయలు అనేది నేను రీఛార్జ్ చేయదలుచుకున్నాను మీకోసము. ఇక్కడ చూడండి, సన్ డైరెక్ట్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. కార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, కస్టమర్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ పర్సన్ నేము అన్నీ కూడా ఏ ప్యాక్లో కలిగి ఉన్నారో అన్నీ కూడా షో అవుతుంది ఇక్కడ, ఓకేనా. ఆ విధంగా మనం రాంగ్ రీఛార్జ్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు మొబైల్ రీఛార్జ్ అయినా డిటిహెచ్ రీఛార్జ్ అయినా 1-2 సార్లు నెంబర్లు అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ డిటిహెచ్ ప్లాన్ ఉంది, ఓకేనా. ఇందులో కొన్ని సందర్భాల్లో ప్లాన్ చేంజ్ అవ్వదు. మన వాట్సాప్ ఛానల్లో అన్ని రకాల డిటిహెచ్ ప్లాన్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో ఒకవేళ మీరు రీఛార్జ్ చేసి ఛానల్ రాకపోతే రీఫ్రెష్ కూడా, డిటిహెచ్ హెవీ రీఫ్రెష్ కూడా మీరు పొందవచ్చు. ఇక్కడ చూడండి, నేను 10 రూపాయలు అనేది రీఛార్జ్ చేస్తాను. ఇక్కడ కన్ఫర్మ్ కొడుతున్నాను. నా పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. మీకు కూడా పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోవచ్చు. తెలియకపోతే నేను చెప్తాను చూడండి, సక్సెస్ అయిపోయింది. ఈ విధంగా మనం రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు, బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సార్ అంతా బాగుంది సార్, రీఛార్జ్ చేసిన తర్వాత కస్టమర్కి వెళ్ళకపోతే మనం ఏ విధంగా రీఫండ్ తెచ్చుకోవాలంటున్నారా అది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ పిన్ను, ఇక్కడ ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి చూడండి, ఇక్కడ పిన్ అనేది మనకి చాలా సింపుల్గా రీసెట్ పిన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు స్టార్టింగ్లో పెట్టుకోకుండా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన పిన్ నెంబర్ అనేది పెట్టుకోవచ్చు, 4 నెంబర్లు. ఇక్కడ సబ్మిట్ కొడితే ఓటీపీ వస్తుంది. ఆ విధంగా మీకు పిన్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అవుతుంది. రీఛార్జ్ చేసేటప్పుడు మీరు ఉపయోగించాల్సింది ఉంటుంది. రీఛార్జ్ చేసేటప్పుడు తప్పకుండా పిన్ ఉంటేనే రీఛార్జ్ అవుతుంది, ఓకేనా. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, మీకు పిన్ ఏ విధంగా జనరేట్ చేశారో చెప్పాను కదా. ఇప్పుడు రీఛార్జ్ చేసింది కస్టమర్కి వెళ్ళకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు కదా. అంతకన్నా ముందుగా నాకు ఎంత కమిషన్ వస్తుంది నెలవారీ, అదేవిధంగా మీకు ఏ నెట్వర్క్ ఎంత కమిషన్ వస్తుంది అన్ని కూడా స్క్రీన్ పైన చూడండి. చూసిన తర్వాత మాకు వాట్సాప్ చేయండి. ఇక్కడ టుడే రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు నాకు 410 రూపాయలు కమిషన్ జనరేట్ అయింది. నేను ఇక్కడ మే నెల సెలెక్ట్ చేసుకున్నాను. మే నెల 1వ తారీఖు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మే నెల 31 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి యూ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంత కమిషన్ వచ్చింది ఇక్కడ చూడండి. నాకు మే నెల చూసారంటే 25,000 దాకా నేను ఎర్న్ చేశాను. నేనేదో బాహుబలి కెమెరామెన్ కాదు ఎడిట్ చేయడానికి, ఇక్కడ ఓకేనా, ఉన్నదే చెప్తున్నాను. మీరు కూడా ఇంతకన్నా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ కమిషన్ చార్ట్ అనేది ఇక్కడ అవపడుతుంది చూడండి. రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్. ఇందులో మనకి రీటైలర్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు నెట్వర్క్ ఉంటే ఫ్రీగా చేయిస్తాను. మాస్టర్, సూపర్ ఫ్రీగా రాదు, ఓకేనా. ఇక్కడ రీటైలర్ అన్నిటికీ కూడా 3% ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కూడా 3% ఉంటుంది. మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ 3.82, సూపర్కి అయితే 4. ఇక్కడ ప్రీపెయిడ్ లైఫ్ చూసారంటే మనకి ఎయిర్టెల్కి, జియోకి తగ్గుతుంది, పెరుగుతుంది, ఓకేనా. మిగతా అన్నిటి కూడా మనకి స్టాండర్డ్గా కమిషన్ ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఐడి కావాలంటే వాట్సాప్ చేయండి, నేను చేసిస్తాను. చాలా బెటర్ కంపెనీ, నేను 6 ఇయర్స్ నుంచి ఉన్నాను, ఓకేనా. రాండి ఇప్పుడు కంప్లీట్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం, ఓకేనా. మీరు కంప్లీట్ ఏ విధంగా రైట్ చేయాలో చూడండి. ఇక్కడ రిపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకు చూసారంటే ఇక్కడ టుడేస్ రిపోర్టు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ రిపోర్టు, ట్రాన్సాక్షన్ సెటిల్మెంటు, రిసీవ్ సెటిల్మెంటు అన్నీ కూడా ఇక్కడ అవపడుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్. అంతకన్నా ముందుగా ఇక్కడ టుడే సెటిల్మెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎంత కమిషన్ వచ్చింది, ఓకేనా. ఎంత మనం అమౌంట్ రీఛార్జ్ చేసాము, ఎంత యాడ్ చేసాము అన్నీ కూడా ఇక్కడ మంత్లీ వారిగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది అప్లికేషన్, ఓకేనా. ఇప్పుడు కంప్లీట్ ఏ విధంగా పెట్టాలో చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ రిపోర్ట్ క్లిక్ చేశాక మనం ఎన్ని రీఛార్జ్లు చేసామో, మనకి ఎంత కమిషన్ వస్తుందో అన్నీ కూడా ఇందులో కూడా చూపిస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, మనం సన్ డైరెక్ట్ చేసాము, ఎయిర్టెల్ చేసాము. ఒకవేళ ఇదే నెంబర్కి మీరు మళ్ళీ చేయాలంటే ఇక్కడ చూడండి, రిపీట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ కార్ నెంబరు, సేమ్ అమౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది, ఓకేనా. ఇక్కడ కంప్లీట్ చేయదలుచుకున్నాను నేను. ఇక్కడ రీఛార్జ్ కాలేదనేసి, కానీ నీకు రీఛార్జ్ అయితే అయింది. ఉదాహరణకి మీకోసం ఇక్కడ కంప్లీట్ బాక్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆరు ఇష్యూ ఉంటుంది, ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి నేను ఏం టైప్ చేశాను అనేసి రీఛార్జ్ సక్సెస్ బట్ కస్టమర్ నాట్ రిసీవ్ అనేసి టైప్ చేశాను. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కూడా అవపడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే మనకి పెండింగ్లో వెళ్ళిపోతుంది. చూసారంటే ఇక్కడ పెండింగ్లో అవపడుతుంది. మనకి 24 అవర్స్లోగా మ్యాక్సిమం 10-15 నిమిషాల్లోగా మనకి రీఫండ్ కూడా వస్తుంది. 24 అవర్స్లోగా మనకు ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఆ విధంగా మనం కంప్లీట్ పెట్టి రీఛార్జ్ కాకపోతే రీఫండ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మీకు అన్నీ కూడా క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ లిస్టు రీటైల్ లిస్టు అన్నీ కూడా అవపడుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ మొబైల్ షాపులు ఇతర షాపులు ఏదైనా కలిగి ఉన్నట్టయితే తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా ఈ వీడియోలో అయితే ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ కానీ వాట్సాప్ కానీ చేయండి. తప్పకుండా మేము సపోర్ట్ అనేది అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.